అమెరికా నాయకత్వంలోని చైనా వ్యతిరేక కూటమి అందరికీ తెలిసింది. చైనా అనేక సార్లు అభ్యంతరాలు కూడా చెప్పింది, మాకు వ్యతిరేకంగా మీరు ఈ ప్రాంతంలో కూటమి కడుతున్నారు అని. ఎందుకంటే అమెరికా చైనా రైవల్రీ వేరు, ఇండియా చైనా రైవల్రీ వేరు. మనకు అర్థం కావాల్సింది, అమెరికా చైనా రైవల్ రోమో ప్రపంచ ఆధిపత్యానికే పోటీ. ప్రపంచంలో చైనాను దెబ్బతీయాలన్నది అమెరికా చూస్తుంది, అమెరికా నుంచి కాపాడుకోవాలని చైనా చూస్తుంది, చైనా ఎదగకుండా అమెరికా చూస్తుంది, అమెరికాను దాటివేయాలని చైనా చూస్తుంది. ఆ రెండు దేశాలకున్న రైవల్రీ అది. ఇండియాకు చైనాకు మనము ప్రపంచంలో రైవల్స్ కాము. ఈ ప్రాంతంలో మనకు ఘర్షణ ఉండొచ్చు, బార్డర్ డిస్ప్యూట్ ఉండొచ్చు, చైనా పాకిస్తాన్ నెక్సస్ మన సమస్యగా ఉండొచ్చు, కానీ ఇండియా అండ్ చైనా ఆర్ నాట్ రైవల్స్ ఇన్ ద వరల్డ్. చైనా అండ్ అమెరికా రైవల్స్ ఇన్ ద వరల్డ్. ఇండియా అండ్ చైనా రైవల్స్ ఇన్ దిస్ రీజన్ ఓన్లీ. ఈ ప్రాంతంలోనే మన శత్రువులు. అందుకే మీరు గమనించండి, ఉక్రెయిన్ వార్ పైన యునైటెడ్ నేషన్స్ లో ఓటింగ్ చూడండి, ఇండియా చైనా ఒకే రకంగా ఓటేసింది. మరి ఎలా వేసింది? మన రైవల్స్ అయితే కంప్లీట్ గా ఇండియా చైనా అన్ని సందర్భాల్లోనూ ఉక్రెయిన్ వార్ విషయంలో ఒకే స్టాండ్ తీసుకుంది.